ఆ స్టాప్ ఏ పిఎస్కి ఏ స్టాప్ పోవాలనేది నైట్ ర్యాండమైజ్ చేసి పొద్దున పెడతారు, ముందేం తెలియదు. అప్పుడు మీకు అర్థమైపోతుంది మీ సెక్టార్ పరిధిలో ఉండేటువంటి స్టాఫ్ ఎవరెవరు వస్తున్నారు అనేది అర్థమైపోతుంది. వాళ్ళకి మీ రూట్ ఆఫీసర్ ద్వారా ఉదయమే ఫోన్ చేయించండి. నేను ఈ జోన్లో ఇక్కడ ఉంటాము చేయడం కాదు, మనమే వాళ్ళని పిలుచుకొని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. రైట్, వాళ్ళు వచ్చి ఎవరు రాలేదు సార్ అనేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ముందు నుంచి ఫోన్లు చేసి 9 o'clock మీరు ఎంత తొందరగా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ఎస్ఓ సక్సెస్ఫుల్ ఎస్ఓ. బస్సు ఫెయిల్ అయింది కదులుతలేదు అంటే ఎస్ఓ ఫెయిల్యూర్ చేస్తున్నట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఇక ఎస్ఓ కోఆర్డినేషన్ సరిగా చేయలేదు అని అర్థం లెక్క. రైట్, స్టాఫ్ రాలేదు సార్ అంటే ఇమీడియట్గా ఒక పిఓ రాకపోయినట్టయితే రిజర్వ్ పిఓ వేసేది, వాళ్ళ శాలరీని బట్టి వేసేది. కొంతమంది అటెండర్ క్యాడర్లో ఉండే వాళ్ళు కూడా పిఓ పడవచ్చు. రైట్, బికాస్ వాళ్ళ పే స్కేల్ ఎక్కువ ఉన్నట్టయితే. రైట్, సో అట్లా ఎవరికైనా పిఓ పడిన దాంట్లో ఉంటుంది, కానీ ఎగ్జామ్షన్ అడగాలంటే వాళ్ళు అడగలేదు. కొంతమంది సిన్సియర్గా ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్షన్ అడగలేదు. రైట్, ఎగ్జామ్షన్ అడగాలన్నా వాళ్ళకి వాయిస్ ఉండకపోవచ్చు. అట్లా ఆయన ఎబిలిటీ లేదు పిఓకు అన్నప్పుడు మీరు ఆరో దృష్టికి తీసుకొని వచ్చి ఇమీడియట్గా పిఓను చేంజ్ చేయించుకోవడం బెటర్. రైట్, నెంబర్ 1. అది జెన్యూన్ రీజన్ ఉంటుంది. జెన్యూన్ రీజన్ లేకపోతే మీరు చేయకండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, పిఓగా పడి ఉంటుంది ఆయన.